హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్, సెకండ్ కంపెనీ వచ్చేసి పనాసియా బయోటెక్, థర్డ్ కంపెనీ వచ్చి ఆర్పీజీ లైఫ్ సైన్స్. ఈ మూడు ఫార్మా కంపెనీలో మనకి వాక్ అండ్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూద్దాం. ఇలాగ వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్లో మనకి ఇంటర్వ్యూలు ఏ రోజు ఉన్నాయని క్లియర్గా డీటెయిల్గా చూద్దాం. సెప్టెంబర్ 27వ తారీఖు నాడు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. వెన్యూ వచ్చేసి ఏపీఐ కెమ్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్, వంగపల్లి విలేజ్, యాదాద్రిగుట్ట మండల్, యాదాద్రి భువనగిరి డిస్టిక్, తెలంగాణ. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. కాంటాక్ట్ పర్సన్ వచ్చేసి రాజు గారు. ఫోన్ నెంబర్ 9100472529. ఈ నెంబర్కి కనెక్ట్ అయితే వాళ్ళు ఫర్దర్ ఇన్ఫర్మేషను ఈ ఎంఎస్ఎన్ కంపెనీలో ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది. జాబ్ డీటెయిల్స్ వచ్చేసి క్యూఏ, ఏక్యూఏ అండ్ QMSTSD ఈ డిపార్ట్మెంట్లోకి మనకి తీసుకోవడం అనేది జరుగుతుంది. దీనికి కావాల్సిన ఎక్స్పీరియన్స్ వచ్చేసి 3 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీఎస్సీ కెమిస్ట్రీ, ఎనీ డిగ్రీ, బీటెక్ కెమికల్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. మనకి శాలరీ వచ్చేసి ఫర్ యానం 5 లక్షల నుంచి 10 లక్షలు మనకి ఫర్ యానం అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చి క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్, ఏక్యూఏ అండ్ QMS డిపార్ట్మెంట్లోకి 3 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీఎస్సీ కెమిస్ట్రీ, ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అని కలిగి ఉండాలి. ఎగ్జిక్యూటివ్, జూనియర్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్గా మనకు డిజిగ్నేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. పిహెచ్డి డిపార్ట్మెంట్లోకి 3 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీటెక్ కెమికల్ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. ఎగ్జిక్యూటివ్, జూనియర్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్గా మనకి డిజిగ్నేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి పనాసియా బయోటెక్. సెప్టెంబర్ 27, 28 తారీఖు నాడు ఈ 2 రోజులు కూడా ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. 2 రోజులు కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. వెన్యూ వచ్చేసి సెలబ్రిటీ రీసెర్చ్ సర్వే నెంబర్ 122, ORR సర్కిల్, కరీంనగర్ హైవే, షామీర్పేట్, మేడ్చల్, హైదరాబాద్, తెలంగాణ. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. మనకి కన్నడ పర్సన్లు వచ్చి ఇద్దరు కన్నడ పర్సన్లు ఇచ్చారు. ఫోన్ నెంబర్ 2 ఇచ్చారు. నితీష్ మెహతా గారు ఇచ్చారు. వాళ్ళు 9779422879 ఈ ఒక నెంబరు. అంకిత్ శర్మ గారు వీళ్ళు కూడా ఇచ్చారు. వాళ్ళే 8699978830 ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వాలి. ఈ 2 నెంబర్లకి ఏదో విధంగా మీరు కాంటాక్ట్ అయినట్లయితే వాళ్ళు ఈ కంపెనీలో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ మీరు మెయిల్ ఐడి ద్వారా కాంటాక్ట్ అవ్వాలి. nitishmehta@panasiabiotech.com ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు మీ మెయిల్ ఐడికి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది జాబ్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రొడక్షన్, క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లోకి మనకి తీసుకోవడం జరుగుతుంది. మేనేజర్, డిప్యూటీ మేనేజర్, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్గా మనకి డిజిగ్నేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. మొత్తం 41 పోస్టులు అనేవి మనకి ఈ కంపెనీలో ఉన్నాయి. క్వాలిఫికేషన్ ఎంఎస్సి, బీటెక్, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ మనకి క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 3 to 15 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. జాబ్ లొకేషను పనాసియా బయోటెక్ లిమిటెడ్, లల్రు, పంజాబ్. ఈ లొకేషన్లో మనకి జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అప్డేట్గా రెజ్యూమ్ ఒకటి, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, 3 months శాలరీ స్లిప్లు, కరెంటు సిటీసీ లెటర్ ఇవి తీసుకెళ్ళినట్టయితే ఇవి చెక్ చేసి మనకి ఇంటర్వ్యూకి రెడీ చేయడం జరుగుతుంది. పాంప్లెట్లో కూడా మనకి క్లియర్గా ఇవ్వటం అనేది జరిగింది. మనకి కన్నడ పర్సన్లు వచ్చేసి క్వాలిఫికేషన్ అనేది ఏ విధంగా ఉండాలి, ఏ డిపార్ట్మెంట్లోకి మనకి పోస్టులు అనేవి ఎన్ని ఉన్నాయి, డేట్ ఎప్పుడు, టైం ఎప్పుడు అనేది క్లియర్గా మనకు పాంప్లెట్లో ఉంది. ఇవి చూసి కూడా మీరు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఈ విధంగా మనకి పనాసియా బయోటెక్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయనేది క్లియర్గా చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చి ఆర్పీజీ లైఫ్ సైన్స్. డేటు సెప్టెంబర్ 28వ తారీఖు నాడు సండే రోజున ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4:30 వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. వెన్యూ వచ్చేసి PITS సెలెక్ట్ హోటల్, ఓల్డ్ NH8 నియర్ గోల్డెన్ బ్రిడ్జ్, రైల్వే స్టేషన్ రోడ్, భరూచ్, గుజరాత్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మనకి మెయిల్ ఐడి ఇచ్చారు. HRL.ankleshwar.rpgls.com ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ చేస్తే
ఈ కంపెనీలో జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ కంపెనీలో మనకి డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ప్యాకింగ్ డిపార్ట్మెంట్, క్యూఏ, క్యూసీ, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లోకి తీసుకోవడం జరుగుతుంది. స్టాఫ్ ఆపరేటర్గా మనకి తీసుకుంటారు. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 12 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఐటీఏ, డిప్లొమా, బీఎస్సీ, ఎంఎస్సీ, బీ ఫార్మా, ఎం ఫార్మా, డి ఫార్మా క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. జాబ్ లొకేషన్ వచ్చి అంకులేశ్వర్, గుజరాత్ జాబ్ లొకేషన్ మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చి మొత్తం 46 పోస్టులు అనేవి ఉన్నాయి. డాక్యుమెంట్స్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అప్డేట్గా రెజ్యూమ్ ఒకటి, అకాడమిక్ డాక్యుమెంట్స్, పే స్లిప్లు, అపాయింట్మెంట్ లెటరు, ఐడి ప్రూఫ్, ఫోటో ఇవి తీసుకెళ్ళినట్టయితే మనకి ఇవి చెక్ చేసి ఇంటర్వ్యూకి అలౌ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఆర్పీజీ లైఫ్ సైన్స్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయనేది క్లియర్గా చూసాము. ఈరోజు మొత్తం ఎంఎస్ఎల్ ల్యాబొరేటరీస్, ఎన్ఎస్సిఏ బయోటెక్, థర్డ్ కంపెనీ వచ్చేసి ఆర్పీజీ లైఫ్ సైన్స్. ఈ 3 కంపెనీల్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయనేది క్లియర్గా చూసాం. ఇటువంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో లేటెస్ట్ జాబులకు సంబంధించిన, ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేయడం జరుగుతుంది. అవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరికొంతమంది జరుగుతుంది. మన ఛానల్ మీరు సపోర్ట్ చేసినట్లు అవుతుంది. మన ఛానల్ ఇంకా గ్రోత్ అయ్యే ఛాన్స్ ఉండేది కాబట్టి ఫస్ట్ మీరు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ, ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఫ్రీగా వచ్చే జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి యూజ్ అవుతుంది. వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.